ఇద్దరు రండి. మా అత్తమ్మ ఉత్తమ్మ గారు, లక్ష్మీకాంతమ్మ, భాగ్యోత్తమ్మ గారు క్లుప్తంగా 2-3 మాటలు క్లుప్తంగా చేయాలని ముగ్గురు నలుగురు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది మనకు ఆశీర్వాదమైనటువంటి కార్యక్రమం. చిట్టమ్మ గారు, భాగ్యతమ్మ, పెద్దలు అందరూ రండి రండి. 2 మాటలు క్లుప్తంగా చేయండి. ఆరాధక అమ్మా చిన్న చిన్న ప్రార్థనలు 5 ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు తండ్రి, వెనుకలేని దీనులమునైనా కరుణించావు, ఆదరించావునైనా నీకు రక్షణ తండ్రి. ఇదిగోనైనా మరి బిడ్డ గురించి నైనా సంగమయ్యడి ఉన్నావు తండ్రి. మరి నాయన నువ్వు ఎక్కడ జతపరుస్తావు అని అడిగా తండ్రి, అలాగే జతపరుస్తావు తండ్రి. నాయన బిడ్డ నాయన ఈ సమయంలో తండ్రి ఎంతగానో నాయన రోజాడం దేవా నాయన నువ్వు ఆలకించావు నాయన నీ తండ్రి. ఇదిగో నాయన వాతావరణం పొడిగా ఉంచమన్నాం, పొడిగా ఉంచావు నాయన. ఇదిగో నాయన ఈ కార్యక్రమం అంతా కూడా నువ్వు సజీవుడు ఎక్కడికన్నా భద్రపరుచుకుని నాయన చక్కగా జరిగేయని సహాయం దయచేసావు నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించు నాయన. అలాగే తండ్రి 5వ తారీఖున పెళ్లి కాడా తండ్రి మరి వాతావరణం పొడిగా ఉంచుతావు అని అడుగుతున్నావు తండ్రి. చాలా మంది వచ్చి నన్ను ఆయన బిడ్డను ఆశీర్వదించడానికి సహాయం దయచేస్తున్నావు అని అడుగుతున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన కొద్ది ప్రార్థన నీ సొంతగా తీర్చుకుని ప్రతి బలం దయచేస్తావని మా బంగారు పాదం తండ్రి రమేష్ని ప్రభానిస్తున్నాయినా తండ్రి సోదరులు ప్రేమించి ప్రభానిస్తున్నాయినా రమేష్ని ప్రభా బిడ్డగా ఇచ్చారునైనా నిస్తుతున్నాయినా బిడ్డ మీద అయితే ప్రభా ఎన్నో ఆటలు ప్రభావం అయితేనైనా జీవించిన ప్రభానిస్తున్నాయినా గో ప్రభానిస్తున్నాయినా వివాహం సమయం వచ్చిన ప్రభా బిడ్డకి వివాహం చేయాలని ప్రభా ఎంతగానో ప్రార్థించినప్పుడు ప్రభానిస్తున్నాయినా ఎంకు మాంసాన్ని సిద్ధపరిచి ప్రభా బిడ్డనైతే ప్రభా అంతర్వేదిలో ప్రభా మంచి ప్రభానిస్తూ ఆయన కుమార్తెను సిద్ధపరిచారు. ప్రభానిస్తూ ఆయన తండ్రి వివాహం అంటారు తోడుగా ఉంటాను ప్రభానిస్తూ ఆయన ఎటువంటి లోటుపాట్లు రాకుండా ప్రభానిస్తూ ఆయన ఘనంగా మర్యాదగా జరిగించండి ప్రభానిస్తూ ఆయన అలాగనే ప్రభానిస్తూ ఆయన వాతావరణం కూడా వారం ఉంచుకోండి ప్రభానిస్తూ ఆయన అలాగే తండ్రి నైనా స్తోత్రం ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డని పేరు పేరు ఆశ్రయించి ఉంటారని త్వరలో మోకరకు రానిస్తున్నాం నడుచున్నాను తండ్రి. ప్రార్థన చేస్తారు చేయండి. ఈరోజు గడి తండ్రి మీరు ఇచ్చిందే నాయన నాయన నీ కుమారుడు ప్రభు ఏసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతి పరిశుద్ధుడు ఆదరించండి ఈ కుమారుడు వేసిన తండ్రి ఆదరించుకొచ్చావు స్తోత్రం. ఈ గ్రూపులో నా తండ్రి నా ప్రభు నువ్వు ఎంతగానో ఆదరించిన తండ్రి నీ బిడ్డలు ప్రభు దూరదేశం తోడుకెళ్ళి ఇంత మట్టికి నాయన నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీ పాదాలు పొందాను నా యేసయ్య నా తండ్రి నీకు సాటైన సహాయం సంఘం ప్రార్థించి ఉండగా నా ప్రభు నువ్వు సిద్ధపరిచిన దారి బట్టి నీకు వందనాలు నాయనా నీకు స్తోత్రం స్తోత్రం నా తండ్రి నీకు స్తోత్రం. అయ్యా అయ్యా నూతన దంపతులుగా ఎరిగిని ఆస్వాదించండి దీవించండి సర్వము ఎరిగిన దేవుడి నీకు ఇందులో సోదరుడు మరుగులేదు ప్రభు నాయనా నీ కుమారుని తండ్రి ఆశీర్వదించండి. అక్కడ బిడ్డని పెళ్లి కుమార్తెని చేయిస్తుండగా ఇరుగిరిని దీవించండి. 5వ తారీఖున పెళ్ళి అవుతుండగా ప్రతి సాయంలో సహాయం చేయండి మా నాయన అతికి పరిశుద్ధుడు ఆదరించే స్తోత్రం. బిడ్డల చుట్టూ నీ దూతలు నీ కిరీపలో ఉంచండి. మీరు కాపరగా ఉండండి కన్న తండ్రి. మేమైతే కాపరగా ఉండలేము కానీ మా నాయన నువ్వైతే కాపరగా ఉండి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి. ఈ కుటుంబం నాయన నా తండ్రి ఉపసాగా ఆడ స్త్రీలు పురుషులు నాయన అనేకమైన తండ్రి సహాయం చేయిస్తుండగా ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నడిపించి